అంటే నువ్వు ఆ రోజు ఇంకా అర్థం కాలేదా? నేను చచ్చే టైప్ కదరా, చంపే టైపు. నీ మనుషుల్ని, ఆ శంకర్ గాడి మనుషుల్ని చంపింది నేనే. అవకాశం కోసం మీకు తెలియకుండా మీ చుట్టూనే తిరిగాను. ఇప్పుడు నిన్ను, ఆ తర్వాత శంకర్ గాడిని. ఎక్కడమ్మా? ఎక్కడాడు? నాకు అప్పచెప్పేసి ఇటు నుంచి నువ్వు డైరెక్ట్ గా డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయానమాట. బాగుందనమాట. నీ బొంట బొడ ముచ్చటకున్నావురా. మొరిగే పిచ్చుకొక్కని కార్పొరేషన్ వాళ్ళు కట్టుబడేసినట్టుగా కట్టుబడేసింది. ఎరా నా కొడుకుని చంపుతామంటరా విశ్వాసమైన కుక్క. ఎట్రా తెగులుదని కోళ్ళగా ఇట్ట అంటావిటి? కోటి సెంటర్ లో చిలక జోస్యం చెప్పుకునేవు నిన్ను ఆ జడ్జి జసరాజ్ని ఆడి కొడుకుని చంపేసి ఆడి మనవడుగా నిన్ను క్రియేట్ చేసి నీకు ఇంత పొజిషన్ తెచ్చిస్తే డబ్బులు రాగానే నాకే రివర్స్ అయిపోతావా? మాట్లాడి పెట్టరా. ఓహో మూసేస్తుందా? చెప్పు. నీ కొడుకుని చెప్పింది నేను కాదు. మరి ఎవర్రా? చెప్పు. నా కొడుకుని నేనే చెప్పానురా. రేయ్, నేను మీ ఇద్దరితో సయ్యాటాడదామని వచ్చానురా. కానీ శంకర్గా మధ్యలో నా పిల్లల్ని కిడ్నాప్ చేసి నన్ను చాలా టెన్షన్ పెట్టావురా. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయంటమ్మా. శంకర్ సావు మన దగ్గరకు వచ్చినట్టుంది, ఏదో ఒకటి చెయ్యరా. నీ తండ్రి లాంటి వాళ్ళు మమ్మల్ని వదిలేయమ్మా. అమ్మాయి అమ్మాయి స్కాములు కాదు, అసలు ఏ తప్పుడు పనులు చేయమని చెప్పాం కదమ్మా. వదిలేయమ్మా. ఇటు చేతల్లి. రోడ్లు వెయ్యాలంటే స్కామ్, ఫ్లైఓవర్లు కట్టాలంటే స్కామ్, రైతులకి కరెంట్ అందించాలంటే స్కామ్, మెడికల్ స్కామ్, వాటర్ స్కామ్, ఎరువులకు స్కామ్. ఎక్కడ చూసినా స్కామ్ స్కామ్ స్కామ్, రెడీ హెల్మెట్ స్కామ్. పాపం పసివాళ్ళు తినే తిండి మీద, చదువు మీద కూడా స్కామ్లే. మీలాంటి వాళ్ళు చేసిన స్కామ్ల వల్లే చదువుకుందామని వచ్చిన 5,000 గ్రామాల్లో పిల్లలకి తిండి, బట్ట, చదువు, షెల్టర్ లేక ఎండల్లో ఎండి వానల్లో తడిచి అన్యాయం అయిపోయారా. రేయ్, మీకు మరో జన్మంటూ ఉంటే మీరు అనాథల్లో పుట్టండ్రా. ఏంటమ్మా సెల్ తీసేసుకుంటున్నా? అమ్మాయి ఏంట్రా ఇది? సిలిండర్ దగ్గర సెల్ పెట్టిందిరా. రేపు అన్నిటో సెల్ ఆన్ అయిందంటే సిలిండర్ వేలిపోద్దురా. అవుట్రా రే. అమ్మాయి 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 తల పెడతా తల్లో తల్లో. అమ్మాయి 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 దయ్యుతుంది అమ్మా. అయ్యో అమ్మాయి వెళ్ళిపోతున్నా రే. ఏమ్మా పని పూర్తయిందా? ఏంటమ్మా వెతుకుతున్నావు? ఈ ఫోన్ కోసమైనా వెతుకుతున్నావు? కంగారు పడు. నేను నిన్ను అరెస్ట్ చేయడానికో వాళ్ళని కాపాడడానికో రాలేదు. పోలీస్ అయ్యండి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటా అని చూస్తున్నావా? ఒకప్పుడు నేను కూడా నువ్వు పెరిగిన అనాథాశ్రమంలో పెరిగిన అనాథనే. ఓ పోలీస్ అధికారిగా ఉండి నేను ఇలా చేయలేకపోయినా ఓ మనిషిగా నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను. నేను డ్యూటీలో ఉండగా ఇలాంటివి చూడకూడదు. నేను టీ తాగి వచ్చేసరికి నీ పని పూర్తి చేసుకుని తీసుకో. హంతకుడు హత్య చేసి ఇటువైపు వెళ్ళి ఉంటాడు సార్. ఈస్ట్ ఫేసింగ్ వెళ్తే బాగుంటుందని వెళ్ళిపోయి ఉంటాడు. వాస్తు 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 అయితే ఏంటి? అది యాజ్ పర్ దిస్ ఫుట్ ప్రింట్ సార్, హంతకుడు ఖచ్చితంగా 5'6" హైట్, 60 kgs వెయిట్ ఉండి ఉంటాడు సార్.